చూడమ్మా, ఇదేంటి చెప్పండి, సరిగా చూడండి. 13 బీనా 13. 13 అంటున్నారు, కొంతమంది బి అంటున్నారు. ఇప్పుడు చెప్పండి, ఏ ఇప్పుడు ఖచ్చితంగా ఇది బీనే, అవునా? 13 అయితే కాదు. సరే, ఇప్పుడు చూద్దాం. చెప్పండి, 7 1 3 4 అంతే. ఇప్పుడు మరి ఇందాడే బి అయింది, ఇప్పుడేమో 7 1 అంతేనా? అంటే వీటి పక్కన ఉన్న అక్షరాలను బట్టి దీని విలువ మారిపోయింది. వీటి పక్కన నేను ఏసి రాస్తే ఇది బి అయింది, అంటే బి అనేలాగా మీకు కనపడింది అలా. అలాగే నేను నెంబర్స్ రాశాను అనుకో, ఓ ఇది బి కాదు 13 అని అర్థమైంది. ఓకేనా? అంటే దీన్ని బట్టి మీరు తెలుసుకోవాలి. ఏంటంటే చిన్న విషయం, మీరు చిన్నపిల్లలు కాబట్టి ఇలాంటివి కొన్ని తెలుసుకోవాలి. అంటే మన పక్కన ఉన్న వాటిని బట్టి మన వ్యక్తిత్వం మారిపోతుంది. అంటే నీ పక్కన వాళ్ళు మంచి వాళ్ళు అయితే నీ వ్యక్తిత్వం కూడా మంచిగా తయారవుతుంది. నీ పక్కన వాళ్ళు చెడ్డవాళ్ళు అయితే నీ వ్యక్తిత్వం కూడా చెడ్డగా తయారవుతుంది. ఇక వాళ్ళని బట్టి మనం కూడా అలా మారిపోతాం. కాబట్టి మనం ఎప్పుడైనా సరే మంచి వాళ్ళగా మెలగాలి సమాజంలో చూసినప్పుడు ఈ ఫ్రెండ్స్ అందరూ మంచిగా ఉంటే నిన్ను కూడా ఏమనుకుంటారు, అరే వీడు మంచి వాళ్ళ పక్కన ఉన్నారు, వీడు కూడా మంచివాడే అనుకుంటారు. అవునా? వీడు చెడ్డ వాళ్ళ సమాసం చేస్తాడు, వీడు కూడా అలాంటి వాడే అనుకుంటారు. అవునా? కాబట్టి మంచి వాళ్ళతో స్నేహం చేయాలి, చెడ్డ వారితో స్నేహం చేయకూడదు. ఓకే, థ్యాంక్ యూ.